నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, అమరావతి మీద ఇలాంటి ప్రచారాలు ఆగడం లేదు ఎందుకు? 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత, సరే ఇంకా అమరావతి రాజధాని, పోలవరం ఒక పక్క, మిగతా అంశాలు ఒక పక్క, ఇవన్నీ వీటన్నిటితో పాటు రాజధాని అనే అంశంలో ప్రత్యేకంగా ఇక అమరావతి అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ప్రభుత్వం కూడా ఫిక్స్ అయిపోతుంది అని అనుకున్నారు. ఫిక్స్ అయింది, ఆ పనులు మొదలుపెట్టేసింది. దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చుకునేటువంటి పనిలో పడింది ప్రభుత్వం. గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏం జరిగిందో మనం చూసాం. ప్రపంచ బ్యాంక్ ఏం లెటర్లు వెళ్ళాయో మనం చూసాం. మళ్ళీ ఇంకొకసారి ఎవరో తెలియదు, మళ్ళీ ఇంకొకసారి ప్రపంచ బ్యాంకుకి లేఖలు, అక్కడ అమరావతిలో ఉన్న పరిస్థితుల్ని మీరు ఇవ్వద్దు, అమరావతికి నిధులు అని లేఖలు రాయడం. తర్వాత ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అయిన ఆయన ఇంటర్వ్యూని ప్రచురించడం, ఇలాంటి అంశాలు చేసి 2024లో ఇక మీదట ఈ అంశంలోకి వైసీపీ చొరబడదు, లేదా ఇంకెవరు చొరబడరు అనుకునేటువంటి తరుణంలో మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు జరగడాన్ని ఎట్లా చూడాలి? మనకి గ్రామాల్లో అరుగుల మీద చాలా రెగ్యులర్గా వాడుకునే సామెత ఒకటి ఉంది. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అంటారు. వైసీపీ పార్టీకి కూడా ఈ ప్రభుత్వాన్ని ఆక్షేపించడానికి కొత్త రకమైన అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు వాళ్ళకేం దొరకట్లా. కాబట్టి ఏంటంటే, ఈ ప్రభుత్వం చేస్తున్న రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని, ఆ రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం కావటాన్ని విమర్శించాలి. 2019కి ముందు ఇదే విధమైన విమర్శలతోటి దాన్ని భ్రమరావతి అన్నారు, దాన్ని కమరావతి అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు, నిర్మాణానికి పనికిరాదు అన్నారు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. 2019లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అని చెప్పని, మెడ్రాస్ ఐఐటి వాళ్ళని చెప్పని, హై లెవెల్ కమిటీ అని చెప్పని రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. ఆ ప్రదర్శించిన పర్యవసానం రాష్ట్రానికి ఏం వనగూరింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఈ విన్యాసకారులు మాకొద్దు, మాకు ఒక సమగ్ర రాజధాని నిర్మాణమే జరగాలి అని చెప్పని ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు కూడా ఒక స్పష్టతతో ఒక తీర్పిచ్చారు. క్లియర్గా ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రకటించిన విశాఖపట్నం 5 లక్షల ఓట్ల మెజార్టీతోటి ఎంపీ స్థానాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచాడు. అక్కడ జ్యుడిషియల్ రాజధాని అని ప్రకటించబడ్డ కర్నూలులో 2 సీట్లే వైసీపీకి దక్కాయి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వాదనని ప్రజలు పరిగణలోకి తీసుకోలేదనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రాజధాని ప్రశ్నార్థకమా? దేశంలో మిగిలిన రాష్ట్రాలకి ఉన్న రాజధానులు కూడా ప్రశ్నార్థకమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జరిగే ఖర్చే ప్రశ్నార్థకమా? మిగిలిన రాష్ట్రాల రాజధానులకి కూడా ఆ రాష్ట్రాల్లో సివిక్ ఎమ్యూనిటీస్కి, అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, వీటికి చేసే ఖర్చు కూడా ప్రశ్నార్థకమేనా? ఇది చాలా కీలకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారి పేరిట ఒక ఇంటర్వ్యూ సాక్షిలో ప్రచురితమైంది. అమరావతిలోని 60,000 కోట్లు కేంద్రీకరించాల్సిన అవసరం ఉందా? ప్రాంతీయ అసమానతలకి ప్రాతిపదిక ఏంటి? 2024 ఎన్నికల తీర్పు ప్రజలిచ్చిన తీర్పు కదా. ఆ ప్రజలిచ్చిన తీర్పుని ఈ ప్రొఫెసర్ గారు సంశయించదలుచుకున్నాడా? ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న పోరాట నేపథ్యం, ఆయనకున్న అంటే చాలా గొప్ప నేపథ్యం ఉంది. దాన్ని ప్రశ్నించే స్థాయి నాకు కానీ, అనుభవం కానీ నాకు లేదు. కానీ ఈ పర్టికులర్ అంశంలో ఆయన స్పందన పట్ల విభేదించే హక్కు నాకుంది. ఈ అంశంలో ఆయన స్పందన 100కి 100 ఆక్షేపణీయం. రాజధాని లేని రాష్ట్రంగా మిగలాలని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు కోరుకోలా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా ఒక రాష్ట్రం ఏర్పాటు జరిగింది. రాజధాని లేని రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఇవాళ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కకు పెడదాం. దక్షిణాదిలో ఇరుగు పొరుగునున్న రాష్ట్రాలు,
ఇదే ప్రొఫెసర్ గారు మొత్తం తెలంగాణలో ఒక హైదరాబాద్లోని అభివృద్ధి కేంద్రీకరించడం ఏంటి, ఈ హైదరాబాద్లో గ్రౌండింగ్ అవుతున్న ప్రాజెక్టులు కొన్ని ఆదిలాబాద్కి, కొన్ని ఖమ్మంకి, కొన్ని నల్గొండకి, కొన్ని మహబూబ్ నగర్కి కూడా డైవర్ట్ చేయమని చెప్పని ఎందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయరు? ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి లేదా? ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ తమిళనాడుకి ఎందుకు? తమిళనాడుకి ఆ చివరన్న కోయంబత్తూర్ని, మదురైని, నాగర్కోయిల్ని, సేలంని, తిరుచిని, వాటిని కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చెయ్యాలి కదా అని చెప్పని తమిళ ప్రజలు కూడా చెప్పమనండి. అంటే కర్ణాటక ఒక పెద్ద నగరం బెంగళూరు ఉండొచ్చు, తెలంగాణకు ఒక పెద్ద నగరం హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకు ఒక పెద్ద నగరం చెన్నై ఉండొచ్చు, కేరళకు ఒక త్రివేంద్రం ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరిగితే ఎక్కడ లేని మేధావితనాలు పుట్టుకొస్తాయా ఒక ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి? 7.5 దశాబ్దాల తర్వాత ఈ దేశంలో ఒక రాష్ట్రం ఇప్పటికీ ఒక సమగ్ర నగరం లేని పరిస్థితుల్లో విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న దుస్థితిలో ఈ దేశంలో ఒక రాష్ట్రం మిగిలిపోయింది అని అంటే దేశానికి అవమానకరం కాదా అది? ఒకనాడు చెన్నై నుంచి విడివడి, ఇంకొక 6 దశాబ్దాల తర్వాత తెలంగాణ నుంచి విడివడి, ఇప్పటికీ అక్కడ పౌర సమాజం, అక్కడ చదువుకుంటున్న యువత స్థానికంగానే మాకు ఉపాధి దక్కించుకోగలిగే సామర్థ్యం ఉన్న నగర నిర్మాణం మేము చేసుకుంటామని వాళ్ళు సంకల్పిస్తే అది నేరమా? దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఇవాళ హైదరాబాద్ నగరంలో రీసెంట్గా మెట్రో ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు సంకల్పించారు. ఇప్పుడు RRR అని చెప్పని రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది. వాడికి పెడుతున్న ఖర్చు ఎంత? అంటే అమరావతి నగర నిర్మాణానికి అక్కడ బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదొక పెద్ద పెట్టుబడే? మరి కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టారు కదా. మరి దాని గురించి ఈ ప్రొఫెసర్ గారు కానీ ఈ మీడియా సంస్థలు కానీ ఏ రోజు ప్రస్తావించలేదే? 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు. ఇవాళ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూకి గుండెకాయ. ఇక్కడ వచ్చే ఆదాయ వనరులు తెలంగాణ 3.5 కోట్ల మంది ప్రజల యోగక్షేమాలు ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడానికి ఈ ఆదాయ వనరులే కీలకం. అలాగే బెంగళూరు, అలాగే చెన్నై. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం గ్రామీణ ప్రాంతం, వ్యవసాయమే చేసుకోవాలి. అక్కడ ప్రజలు మాత్రం చదువుకున్న పిల్లలు సంచికి బట్టలు పెట్టుకొని ట్రైన్లు ఎక్కి అయితే తమిళనాడుకో లేదు కర్ణాటకో తెలంగాణకో వలస వెళ్ళాలా? 5 సంవత్సరాల క్రితం 41,000 కోట్ల రూపాయలతోటి ప్రణాళికలు రచిస్తే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క పాలకుడు తీసుకున్న విద్వేష వివక్షపూరిత అసంబద్ధ అవగాహన రాహిత్యపు నిర్ణయ పర్యవసానం ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ అది 60,000 కోట్లకు పెరిగింది. 19,000 కోట్ల రూపాయల ప్రజలాదానాన్ని వాళ్ళ ప్రజల మీద భారంగా మోపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి సంబంధించిన మీడియా సంస్థల్లోనే కూర్చొని అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగితే 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ ఇంటర్వ్యూని ప్రచురించడంలో అతనుకున్న హిడెన్ ఎజెండాను కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారా? అంటే గత అనుభవాల దృష్ట్యా కనీసం ఆ అంశాలన్నా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడేస్తున్నారు? ఇక్కడ కొంతమంది ఉన్నారు. అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అంటే మనం కొన్ని పేర్లు ప్రస్తావించడం అనవసరం, కానీ వీళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో తెలియదు. ఆ రాష్ట్ర ప్రజల కష్ట నష్టాల్లో, ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న అవమానాల్లో ఒక రకమైన వివక్షతో కూడిన విభజన ఆ రాష్ట్రానికి జరిగితే, ఆస్తులు తెలంగాణ కేటాయించి అప్పులు ఆ రాష్ట్రానికి కేటాయింపు జరిగిన రోజు, విద్యుత్తును వాడకం ప్రాతిపదిక మీద తెలంగాణకి అదనంగా కేటాయించి అప్పులు జనాభా ప్రాతిపదిక మీద ఆ రాష్ట్రానికి కేటాయింపు జరిగిన రోజు, అరే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా కదా అని చెప్పని గొంతెత్తి మాట్లాడని వాళ్ళు ఈరోజు మాత్రం ఆ రాష్ట్రం పట్ల విద్వేషం జిమ్మే. అంటే వీళ్ళ కడుపులో విద్వేషం ఉండకపోవచ్చు, కానీ దీన్ని విద్వేషంగా మలిచే శక్తులకి వీళ్ళు అస్త్రంగా మారుతూ ఉన్నారు. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన దశాబ్ద కాలం తర్వాత కూడా 10.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఒక రాజధానిని ఒక రూపానికి సంతరించుకోనివ్వటానికి ప్రతిబంధకాలు సృష్టించే ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి ద్రోహులే. వాళ్ళకి ఎంత చదువైనా ఉండని, ఎంతటి ఘన నేపథ్యమైనా ఉండని, ఎంతటి నీతి నిజాయితీల వ్యక్తిత్వమైనా ఉండని, కానీ ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి
విషబీజాలు, విషపు చుక్కలు వేసే ఎవరైనా సరే, విషపు చుక్కలుగా ఉపయోగపడే ఎవరైనా సరే ఆ 5 కోట్ల మంది ప్రజల విషయంలో ద్రోహులుగా మారతారా? ఆల్రెడీ ఇప్పుడు ఎంత చేసినా, ఎవరు మాట్లాడినా, మేధావుల లేకపోతే విఘ్నుల, ప్రముఖుల ఎవరు మాట్లాడినా జరగాల్సిన తీర్పు ప్రజల వైపు నుంచి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాక్టీస్ మొదలుపెట్టి సాధించేది ఏంటి అనేది నా ప్రశ్న. నేను అదే చెప్పా ఇందాక స్టార్టింగ్లో చెప్పిందే, ఉమ్, కొత్త అస్త్రాలు ఏమి లేవు కాబట్టి పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా. సాక్షికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, వాళ్ళ వ్యూహకర్తలకైనా, వాళ్ళ సోషల్ మీడియాకైనా, వాళ్ళ నాయకులకైనా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆక్షేపించడానికి సరైన అస్త్రశస్త్రాలు, సామర్థ్యం వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావించే నైతికత, ధైర్యం ఆయనకి లేవు కాబట్టి ఆయన చేతిలో ఒక మీడియా ఉంది అని చెప్పని ఆయన సతీమణి ఈ విధమైన స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తే ఆ స్క్రిప్ట్ని యాస్టీస్గా పబ్లిష్ చేసే తోలుబొమ్మల వ్యవస్థ ఆ మీడియాలో ఉంది కాబట్టి దాన్ని పబ్లిష్ చేసి వాళ్ళ రాజకీయ ఎజెండాలను అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు అమరావతి రాజధాని రూపం సంతరించుకొని మొత్తం నిర్మాణానికి ఎంత కావాలో అంత ప్రపంచ బ్యాంక్ నుంచో కేంద్రం నుంచో వచ్చేసి అంత జరిగిపోతే జరిగే నష్టం ఏమన్నా ఉందా? ఇక్కడ గమనించుకుంటే ప్రాంతీయ అసమానతల గురించి ప్రస్తావిస్తున్న ఈ సోకాల్డ్ ప్రొఫెసర్ గారికి ఇప్పుడు ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన పారిశ్రామిక ఒప్పందాల్లో ఎన్ని లక్షల కోట్లు ఏ ప్రాంతాల్లో గ్రౌండింగ్ అవడానికి ఒప్పందాలు జరిగినాయి అనేది కనీస మాత్రపు అవగాహన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది. ఉత్తరాంధ్రలో ఆర్సిలర్ మెటల్, టీసీఎస్, గూగుల్, గ్రీన్ నైట్రోజన్ ఎన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రతిపాదనలు అక్కడ ఉత్తరాంధ్రకి రూపకల్పన జరుగుతూ ఉంది. రామాయపట్నం పోర్టు అంటే ఇవాళ బీపీసీఎల్ రామాయపట్నంలో ఏర్పాటు కాబోతోంది, వెనకబడ్డ ప్రకాశం జిల్లాలో. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కానీ రీసెంట్గా నిన్న ప్రకటించబడ్డ 14,000 కోట్ల రూపాయల సెమీ కండక్టర్ పరిశ్రమ కర్నూలు జిల్లా ఓరకల్లులో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. వాటి వల్ల ఉపాధి కల్పన జరుగుద్ది. ఉపాధి కల్పన ద్వారా మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ఆ ప్రాంతం ముఖచిత్రం మారుతుంది. ఆ విధమైన ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని ప్రాంతాలని సమన్వయంతో సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాటితో పాటు సైమల్టేనియస్గా రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం కూడా జరిగి తీరాలి. అది ఆ రాష్ట్ర ప్రజల హక్కు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం దగ్గరకు వచ్చేటప్పటికే ఎక్కడ లేని మేధావితనాన్ని బయట పెట్టుకుంటాము అని అంటే, మీ మేధావితనాన్ని ఇన్ని సంవత్సరాలుగా మీరు కాపాడుకుంటూ వస్తున్న మీ ఇంటెగ్రిటీని కూడా ప్రశ్నార్థకంగా చూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. మీకే గౌరవప్రదం కాదు, ఆలోచించుకోండి.